హాయ్ అండి, ఈరోజు వీడియోలో ఈజీగా సింపుల్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ చూసేద్దాం. క్యారెట్ని ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సాల్టు పసుపు యాడ్ చేసుకొని తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. అవి మగ్గేసరికి మనం అందులోకి పొడి అయితే ప్రిపేర్ చేసుకుందాం. మంచిపప్పులు, రెడ్ చిల్లీ పౌడర్, ఎల్లిపాయలు ఇందులో యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మంచిగా క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ నేను మార్నింగ్ 5కి 5:30 కల్లా వంట చేస్తున్నాను. మా ఆయన క్యారీ పంపించాలని. మా ఆయన 6:30 కల్లా వెళ్ళిపోతాడు ఆఫీస్కి, అందుకని వంట చేస్తున్నాను త్వరగా. ఇప్పుడు ముందుగా మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పప్పుల పొడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా ఉడికిన తర్వాతనే మనం యాడ్ చేసుకోవాలి. క్యారెట్ పప్పుల పొడి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఏ కర్రీలోకైనా ఈ తాలింపుని సైడ్ డిష్గా వాడుకోవచ్చు. లేదనుకో రైస్, బాయిల్ చేసుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకొని క్యారెట్ రైస్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారెట్ రైస్ని అయితే ప్రిపేర్ చేశాను. వీడియో ఎలా అనిపించింది? లైక్ అండ్ సబ్స్క్రైబ్.